వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి బయటకు వెళ్తారు అని ఆయన రాజీనామా చేసి వెళ్ళే వరకు కూడా ఎవరు ఊహించలేదు. మేబీ ఇన్నర్గా ఏమన్నా కొంతమందికి తెలిసేమో కానీ పక్కన పెడితే బయట ప్రజలకైతే పెద్దగా ఎవరికి తెలియదు, ఎవరు స్మెల్ చేయలేదు కూడా. ఎలాంటి పుకార్లు షికార్లు కూడా చేయలేదు. విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారు అంతర్గతంగా ఏమన్నా జరిగితే అది అక్కడి వరకే ఉందేమో తప్ప బయటకైతే పెద్దగా మీడియాలో కూడా పెద్దగా ప్రచారం జరగలేదు. అలాంటిది ఆయన సడన్గా రాజీనామా చేసేశారు. ఆయన పదవిని వదులుకున్నారు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు రాజ్యసభ వదులుకొని. అయితే తర్వాత ఆయన ఎక్కడా కూడా పెద్దగా జగన్మోహన్ రెడ్డి గురించి భారీగా విమర్శలు అయితే ఏం చేసేలేదు, రాజకీయ విమర్శలు చేసేలేదు, పార్టీని కూడా భారీగా తిట్టేసింది ఏమీ లేదు. ఆయన అధికారులు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంక్వైరీలో ఆయన చెప్పాల్సినవి చెప్పొచ్చేశారు. లిక్కర్ స్కామ్ వ్యవహారం గురించి మాత్రం కర్త కర్మక్రియ రాజకేశ్ రెడ్డి అని చెప్పడమే బాగా వైరల్ అయింది అంతే తప్ప ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కానీ పల్లెత్తు మాట్లాడడం కానీ చేయలేదు ఆయన. అలాగని చెప్పి ఆవేశంగా పార్టీకి రాజీనామా చేసేసి ఏ బీజేపీలోనో ఇంకో పార్టీలోనూ చేరిపోలేదు. ఆయన చేరననే చెప్పారు. ఓకే, రకరకాల ఊహాగానాలు అయితే వచ్చినాయి, ఆయన బీజేపీలో ప్రయత్నం చేశారు, ఇంకో పార్టీలో ప్రయత్నం చేశారని. చేసినా ఆయన అయితే చేరలేదు, చేసినట్టు అధికారికంగా అయితే ఎక్కడ దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద జరుగుతున్న ఒక ప్రచారం, ఇది ప్రచారం మాత్రమే, నాకు ఏదో పక్కా సమాచారం ఉందని అయితే చెప్పట్లేదు, మళ్ళీ వైసీపీలోకి రాబోతున్నారా అనే ప్రచారం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే రాయబారం వెళ్ళింది ఆయనకని. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పార్టీలో ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటే నిజంగా రాయబారం పంపారేమో, లేదంటే పంపు ఉండొచ్చేమో అని ఒక అనుమానం అంతే. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా ఉన్నారు. ఢిల్లీలో కూడా ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడి ఏ విషయాన్నైనా ఇమీడియట్గా పరిష్కరించగలిగే ఒక సత్తా ఉన్న నాయకుడు, ఫ్లోర్ లీడర్గా అప్పట్లో. ఇప్పుడు ఆయన తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కార్యకలాపాలని అక్కడ కొనసాగించాలన్నా, పార్టీ తరపున బలంగా వాణి వినిపించాలన్నా జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి గారు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది వైసీపీలో. ఒక 3 ఎంపీలు అయితే ఉన్నారు లోక్సభలో, వాళ్ళ 3 కూడా కొత్తగా ఉన్న వాళ్ళే ఎంపీలే. అవినాష్ రెడ్డి గారు, లేదంటే ఆయన గురుమూర్తి గారు, ఆమె అరకు ఎంపీ, అలాగే రాజ్యసభలో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం, విజయసాయిరెడ్డి గారు ప్లేస్ని అయితే భర్తీ చేసే నాయకుడు అయితే ఎవరు లేరు అక్కడ. ఇది కీలకమైన అంశం. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ వాదన వినిపించలేరు కదా. ప్రతిదానికి ఢిల్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీడియాతో మాట్లాడి, అదే విజయసాయిరెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి ఆ పనులన్నీ చేసి ఉండేవారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నా, వాళ్ళని వేధిస్తున్నా, వాళ్ళని టార్చర్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎంత దూరం వచ్చింది. జగన్ తరపున మాట్లాడే నాయకులు ఎంతమంది ఉన్నారు బలంగా? మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టడం, ఆరోపణలు చేయడం, ఇది అసలు లేని స్కామ్ అని చెప్పడం వేరు, లేదు ఢిల్లీ వెళ్ళి బలంగా వాణి వినిపించడం వేరు. అది విజయసాయిరెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవారు. అలాంటి వ్యక్తిని వదులుకున్నారా, లేదంటే ఆయన వదిలి వెళ్ళిపోవడం వీళ్ళకి తెలిసొచ్చిందా ఏంటనేది అది పక్కన పెడితే, ఒక రాయబారం అయితే నడిచింది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు. కాకపోతే ఆయన మళ్ళీ వెనక్కి పిలుస్తున్నారు అనేది అయితే, జగన్ ఈ విషయం మీద అయితే మాత్రం ఇంకా ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం విజయసాయిరెడ్డి గారు ఇంకా ఆలోచిస్తున్నారు, వెనక్కి వచ్చేది లేనిది అనేది. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, కాకినాడ సీపోర్టు వ్యవహారం మీద విచారణకు హాజరైనప్పుడు కొన్ని విషయాలు సోషల్ మీడియా ముఖంగానే ఆయన చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసులో ఒక రకంగా ఆ లిక్కర్ స్కామ్ కేసుకి ప్రాణం పోయడానికే కారణమైంది ఆయన మాటలు అనేది, దీంతో కొంతమంది ఆగ్రహంగా ఉన్నారు అనేది. దాంతోనే జగన్ విజయసాయిరెడ్డిని ఆహ్వానించే విషయంలో ఇంకా పూర్తిగా ఏమీ తేల్చుకోలేకపోతున్నారు అనేది. అయితే వైసీపీకి ఒక రకంగా జగన్కి విజయసాయిరెడ్డి ఎంతో చేశారు అనేది, ఆ పార్టీలో ఉన్న ఒక ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కూడా చేశారు. ఇప్పుడు వైసీపీలో అలాంటి ట్రబుల్ షూటర్ అయితే ఖచ్చితంగా కరువయ్యారు. అందుకే విజయసాయిరెడ్డిని మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకురావాలి అనేది వైసీపీలోనే ఒక వర్గం పట్టుబడుతోందట. ఈ కీలక సమయంలో పార్టీలో ఆయన్ను ఉంచుకుంటే ఖచ్చితంగా మేలు జరిగేదని భావిస్తున్నారట. మొత్తానికి విజయసాయిరెడ్డి వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తే వైసీపీ నుంచి వేరుపడి కూటమిలో చేరి అక్కడ సరైన ప్రాధాన్యత లేకుండా ఉన్న నాయకులు అనేక మంది మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది, మరి ఇదంతవరకు వాస్తవం నాకైతే తెలియదు. చూడాలి నిజంగా విజయసాయిరెడ్డి గారి రీ ఎంట్రీ ఉంటుందా లేదా వైసీపీలోకి అనేది.